హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. ఇప్పుడు వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఇలా ఎడ్జెస్ ఇలా సమానంగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలండి. అప్పుడు మనకి హెచ్చు తగ్గులు అనేవి పోయి క్లాత్ స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా ఇలా ఎల్ స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని బ్యాక్ ఓపెన్ కదా, బ్యాక్ సైడ్ ఓపెన్స్ ఉండాలండి. అంటే ఓపెన్స్ ఉన్న సైడ్ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు నాకు. ఇలా బ్యాక్ టక్ దగ్గర ఇలా పట్టేసుకొని షోల్డర్ పైన కుట్టు దగ్గర ఒక మార్కు, ఖర్చులకి ఒక మార్కు అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నడుములు చూసుకోవాలండి. ఇలా నడుము దగ్గర ఇలా దగ్గర పెట్టేసుకొని మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి తీసుకొని మనం మార్క్ చేసుకున్న మార్కింగ్ పై నుండి ఇలా పట్టేసుకొని మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం టేప్ తీసుకొని ఇక్కడ సైడు 1 ఇంచు టక్స్కి తీసుకొని ఇంకా 2 ఇంచెస్ ఖర్చులోకి అండి. కింద ఎంత ఉందో పైన కూడా అంతే మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజు హైట్ ఎంత ఉందో చూసుకొని ఇవతల సైడ్ కూడా అలానే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి డబ్బా షేప్లో వచ్చేస్తుందండి. ఇలా మార్కింగ్స్ని కలిపేసేయాలి. ఇక్కడ ఖర్చులకి 2 ఇంచెస్ కదా, ఇలా మార్క్ చేసుకుంటే ఏ దానికి అది సపరేట్గా ఉంటుందండి. మనకు కన్ఫ్యూజ్ ఉండకుండా ఉంటుంది ఈజీగా. ఇలా చేసుకున్న తర్వాత ఫుల్ నెక్ ఇంకా షోల్డర్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. 7 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో బ్లౌజ్తో కొలుచుకోవాలి. ఇలా పట్టేసి ఇక్కడ ఖర్చుల దగ్గరకు ఒక మార్కు, నెక్ దగ్గర ఒక మార్కు, మళ్ళీ నెక్ దగ్గర ఖర్చులకి ఒక మార్క్ చేసేసుకుంటే మనకు మిగతా అంతా నెక్ వచ్చేస్తుందండి. కింద ఎంత వచ్చిందో పైన ఎంత వచ్చిందో కింద కూడా అంతా మార్క్ చేసేసేయాలి. నెక్ది ఆల్మోస్ట్ సెట్ అవుతుందండి. 7 ఇంచెస్ ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి, నేను నా దగ్గరకు వచ్చిన బ్లౌజెస్ అన్నిటికీ కూడా నేను కటింగ్స్ అనేవి నేను పోస్ట్ చేస్తానండి వీడియోస్. ఇప్పుడు వచ్చేసి 3.5కి ఒక మార్కు, 4కి ఒక మార్కు, అంటే డోర్ పెట్టమన్నారు వీళ్ళు బ్యాక్ సైడ్, అందుకని 1/2 ఇంచ్ ఇట్లా మార్క్ చేసేసుకుంటే నెక్ ఎంత ఉందో ఇలా చూసుకోవాలండి. ఎక్కువ డీప్ ఉంటే ఎక్కువ తీసుకోవాలి, మామూలుగా అనిపిస్తే మామూలుగా. నేను 1 ఇంచ్ తగ్గించి తీసుకున్నాను, ఎందుకంటే వీళ్ళు కొద్దిగా పక్క ఉంటారు. ఇలా ఉన్నదానికన్నా 1 ఇంచ్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కర్వ్ స్కేల్తో ఇలా బోట్ నెక్ కదా, బోట్ లాగా రావాలి కొద్దిగా పైన నెక్. ఇలా కరెక్ట్ వచ్చేస్తుంది షేప్ అనేది మనకి. ఇప్పుడు కింద వచ్చేసి మనకు ఇష్టం ఉన్న నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. నేను ఫస్ట్ ఇలా పెడదాం అనుకున్నాను, మళ్ళీ తర్వాత ఇలా డ్రాప్ అయితే ఇచ్చేసాను నేను. డ్రాప్ ఇలా స్కేల్తోనైతే ఇంకా బాగా వస్తుందండి, మనకి ఇబ్బంది లేకుండా ఈజీగా ఇలా డ్రా చేసేసుకోవచ్చు. ఈ కర్వ్ స్కేల్ వల్ల మనకి చాలా యూజ్ ఉంటుందండి, ఖచ్చితంగా తీసుకోవాలి టైలరింగ్ ఫీల్డ్లో. ఇప్పుడు వచ్చేసి మనం ఎన్ని ఇంచెస్ తీసుకున్నామో అంతనే చంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. బోట్ నెక్ కాబట్టి మనం నెక్ షోల్డర్ ఎంత మార్క్ చేసినామో చంక రౌండ్ కూడా అంతే తీసుకోవాలండి. చంకకి ఇలా మార్క్ చేసేసుకుంటే మనకి చంక అనేది కరెక్ట్ వచ్చేస్తుందండి. ఇప్పుడు చెస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ అనేది ఇలా చూసేసుకొని సెంటర్ నుండి చంక కింద కుట్టు వరకు మార్క్ అనేది చేసేసుకోవాలి మనము. కొంచెం వీళ్ళకి నడుము కన్నా చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇలా అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నాను సైడ్కి. ఇలా కట్ చేసేసుకొని మార్కింగ్ పైన నీట్గా కట్ చేసుకోవాలండి.
నెక్ అయితే కట్ చేస్తున్నానండి నేను ఇక్కడ. మనం మార్కింగ్ చేసిన ఈ మార్కింగ్ కూడా ఇలా కట్ చేసేసేయాలి. ఇలా నీట్గా మార్కింగ్ పైన నుండి ఇలా వచ్చేసిందండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అండి. ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి బోట్ నెక్ అంటే ప్రిన్స్ కట్ కాబట్టి ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది. క్లోజ్ ఉన్నది మన సైడ్ వేసుకొని ఇలా అయితే క్లాత్ని సరిపెట్టేసుకోవాలి. నీట్గా సదిరేసుకున్న తర్వాత బోట్ నెక్ అంటే స్ట్రైట్ కట్ అండి. స్ట్రైట్గా పెట్టాలి. ఇలా మన క్రాస్ కటింగ్ అయితే క్రాస్ పెడతాం కదా, ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం అంతా కూడాను మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలా మార్క్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలా ఎలా ఉందో అలా మార్కింగ్స్ అయితే ఇచ్చేసుకోవాలి. కనిపించట్లేదని కొద్దిగా కిందకు అనేది జరిపానండి. ఇలా యాజ్ ఈజ్ అలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా అలా చేసేసుకుంటే మనకి ఈజీగా మార్కింగ్స్ పడిపోతాయి కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. ఇలా నెక్ దగ్గర శంఖ దగ్గర గీసేసుకోవాలండి. ఇలా గీసుకుంటే కరెక్ట్ వస్తాయండి, మెజర్మెంట్స్ అనేవి మిస్ అవ్వకుండా. ఇలా 1/2 ఇంచ్ కింద తీసేసుకుంటే మనకి హ్యాండ్స్ దగ్గర ముడతలు అనేవి రావు. ఇలా చంక కింద ఇలా తీసేసుకొని ఇలా నెక్ వచ్చేసి 4.5 అయితే పెట్టానండి నేను. ఇప్పుడు బోట్ నెక్ అన్నప్పుడు మనకి బోట్ నెక్ లానే ఉండాలండి. మరి కిందకి డౌన్గా వచ్చేసి అది మామూలు నెక్ అయిపోతే లుక్ ఉండదు కాబట్టి. ఇప్పుడు చెస్ట్ అయితే మార్క్ చేసుకుంటున్నా 10 ఇంచెస్కి. బాగా నిలబడినట్టు ఉంటుందండి నీట్గా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్కింగ్ నుండి ఎంత ఉందో కింద కూడా అంతే డ్రా చేసుకోవాలి, అంతే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో అయితే ఇలా గీసేసుకోవాలండి. ఇప్పుడు ఆ గీసుకున్న దానికి అటువైపు 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్ అయితే మార్క్ పెట్టేయాలి. ఇలా పెట్టిన తర్వాత ఆ తీసుకున్న గీతవి 1 ఇంచ్ ఉండాలి హైట్ వచ్చేసి రెండు వైపులా. ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్ తీసుకొని కలిపేయాలి. ఇలా గీసేయాలి. ఇక్కడ సైడ్ కూడా అంతేనండి. ఇలా గీసేసుకుంటే ఇలా స్ట్రైట్గా ఒక గీత అయితే ఇచ్చేసుకోవాలి చంక వరకు. ఈ మధ్యలో గీత నుండి ఇలా రౌండ్ షేప్ లాగా డ్రా చేయాలి. అలా చేస్తే మనకి ఫ్రంట్ అనేది బాగా వస్తుందండి. ఇక సైడ్ జస్ట్ 1 ఇంచ్ 1/2 ఇంచ్ తీసుకున్నానండి మనకి షేప్ అనేది కరెక్ట్ రావడానికి. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కింద, పైన 1 ఇంచ్. ఎందుకంటే మనకు ఇక్కడ టక్స్ దగ్గర కట్ చేస్తాం కదా క్లాత్ అనేది, అందుకని. ఇక్కడ నడుం దగ్గర 1.5 ఇంచ్ అయితే కర్వ్ తీసుకున్నానండి షేప్ కోసము. ఇప్పుడు వచ్చేసి నెక్ అయితే మార్క్ చేస్తున్నాను, ఫ్రంట్ నెక్. ఇప్పుడైతే ఇంకా కట్ చేసి వేసుకోవాలండి. కంప్లీట్ అయింది మార్కింగ్స్. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కరెక్ట్ మార్కింగ్స్ పైన నుండే కట్ చేసుకుంటూ వెళ్ళాలండి. కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ మనకు షేప్ అవుట్ అయిపోతుంది, కొలతలు అనేవి చేంజ్ అయిపోతాయి కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ. అందుకని చూసుకొని అయితే కట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ రావాలండి. ఆ 1 ఇంచ్ ఏమో స్ట్రైట్గా, మళ్ళీ తర్వాతనేమో కర్వ్ లాగా చేయాలి. చెస్ట్ కరెక్ట్గా వస్తుందండి, ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కొంచెం పఫ్ పెట్టమన్నారు పైన, మన రాశి బుట్ట హ్యాండ్స్ అంటాం కదా, ఆ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు వీళ్ళు.
చూద్దాం. బ్లౌజ్ హ్యాండ్ హైట్ చూసిన తర్వాత క్లాత్ అంత మిగిలితే అంత పెట్టేద్దామని మార్కింగ్స్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకొని ఇలా మార్కింగ్ చేసేసి మనం ఖర్చులకైతే తీసుకోవాలండి 1/2 ఇంచు. ఇప్పుడు వచ్చేసి కింద హ్యాండ్ లూజు మనకి ఇక్కడ మోచేతి దగ్గర వరకు ఉంటుంది కదా, అక్కడ మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ హైట్ అండి. హ్యాండ్ హైట్ వచ్చేసి ఇలా తీసుకోవాలి. కుట్టు దగ్గర ఒక మార్కు, ఖర్చులో ఒక్కొక్క మార్కు. ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దామండి. టేప్తోని ఇలా కొలిచేసుకోవాలండి. టేప్తో కొలిచేసుకుంటే ఎంత వచ్చిందో చూసుకొని 1/2 ఇంచ్ అయితే తగ్గించి తీసుకున్నాను. ఎందుకంటే వీళ్ళకి కొలతకి ఇచ్చిన బ్లౌజు బుట్ట హ్యాండ్ కదా, బుట్ట హ్యాండ్ అంటే కొంచెం పైకే ఉంటుంది కాబట్టి 1/2 ఇంచ్ అయితే నేను తగ్గించి తీసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 3.5 పెట్టానండి, 3.5 పెట్టాను. అలా పెడితే మనకి చంక కింద ఫ్రీగా ఉంటుంది, పట్టేసినట్టు ఉండకుండా ఫ్రీగా ఉంటుంది. హ్యాండ్ హైట్ని బట్టి చెస్ట్ లూజ్ని బట్టి మనమైతే చంక డౌన్ అనేది తీసుకోవాలండి. కరెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది. ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా పట్టేసుకొని ఇలా అయితే ఇలా చంక రౌండ్ ఇలా సర్దేసుకొని ఇలా పెట్టేసి టేప్తో అయితే కొలుచుకోవాలండి. మన చంక రౌండ్ ఎంత వచ్చిందో అంతకి కరెక్ట్గా 7 ఇంచెస్ వచ్చింది. ఆ 7 ఇంచెస్ అయితే మార్క్ చేసేస్తున్నానండి. ఇక్కడ ఒక 2 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ పైన కూడా 2 ఇంచెస్. ఇలా తీసుకొని ఈ గీతలను అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత పైన తీసుకున్నాం కదా మనము 2 ఇంచెస్ మిగిలింది కదా, ఆ 2 ఇంచెస్ అనేది పఫ్కి అయితే పెట్టేసుకుంటానండి. ఇలా నీట్గా ఇందులో కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడైతే కటింగ్ అనేది చేసేసుకోవాలండి నీట్గా. ఇలా కట్ చేసేసి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోవాలి. ఖర్చులకు ఎంత కావాలో తీసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. చంక దగ్గర ఒక టక్, ఇక్కడ మనం పఫ్కి అయితే తీసుకున్నాం కదా, ఇక రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి. ఇక్కడ మనము పఫ్కి ఎంత మార్క్ చేసుకున్నామో అక్కడ ఒక చిన్న టక్. మనం మిషన్ పైన కుట్టేటప్పుడు ఈజీ ఉంటుంది అలా మార్క్ చేసుకుంటే. అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఇది స్ట్రైట్ కట్ కాబట్టి కొంచెం క్లాత్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి. క్రాస్ కటింగ్ అయితే మనకి అడ్జస్ట్ అవుతుంది, కానీ స్ట్రైట్ కట్ కదా ఎక్కువ పడుతుంది క్లాత్ అనేది. అందుకని చూసి మార్కింగ్ క్లాత్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేయాలండి. ఇలా మంచిగా నీట్గా పెట్టేసుకొని నా 2 హ్యాండ్స్ ఉన్నాయండి ఇందులోనే. ఇలా సదిరేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి హ్యాండ్. ఎక్కడ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది చెప్తాను. క్లియర్గా కనిపించాలని ఇలా జరిపేశానండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఇంకా ఫ్రంట్ తీసుకుంటున్నాను. చాలా ఈజీ ఉంటుందండి నా మెథడ్లో బోట్ నెక్ బ్లౌజు. ఇలా పెట్టేసి బ్యాక్ అయితే ఓపెన్ కాబట్టి ఓపెన్ సైడ్ అలా పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ చూసుకోవాలండి. చూసుకొని క్లాత్ అనేది జరుపుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. మనకి ఎక్కడ ఏ పార్ట్ పెడితే ఎలా సరిపోతుంది అని కొంచెం చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని కట్ చేసేయాలండి. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి పైన షోల్డర్ దగ్గర కొంచెం బార్డర్ వచ్చేలాగా నేను అనేది కట్ చేసుకున్నానండి క్లాత్, ఎందుకంటే సరిపోదు కదా అందుకని. బ్యాక్ పార్ట్ ఎలా పెట్టామో అలా కట్ చేసేసుకోవాలి. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ అంత ఎక్కువ ఉండేలా మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలండి.
లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేసుకోవద్దు, 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకుంటే మనకి నీట్ ఉంటుంది. జాయిన్ చేసుకున్న తర్వాత ఆ మిగతాది కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా తీసుకున్నానండి. బార్డర్ అనేది బాగుంటుంది లుకింగ్ అనేది కుట్టిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పీస్ ఉంది కదా, అది ఇలా పెట్టి కట్ చేసేసుకుంటే సైడ్కి కొంచెం అతుక అనేది పడుతుందండి. అంతేనండి. ఇంకా నచ్చితే కనుక ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఓకే అండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.